What is life? Who is man? Who is a human being? Who is a man? Somebody will decide. The proper study of mankind is man. The proper study of mankind is man. మానవ జీవితము చాలా విలువైనది. Human life is very precious and valuable. ఇది చాలా పవిత్రమైనది. It is very sacred and holy. ఇది జీవించదగినటువంటిది. It's a life worth living. ఇట్టి మానవ జీవితాన్ని ఈనాడు మానవుడు సరిగా గుర్తించుకోలేక భౌతికమైనది సుఖ సంతోషం నిమిత్తమై దీన్ని వినియోగిస్తూ వస్తున్నారు. Today's man, without recognizing the valuable life, is misusing it by immersing himself only in worldly pleasures and sensual pleasures. ఇది ప్రపంచంలో భౌతికమైన సుఖములు పసిపెట్టి మృగాలను అనుభవిస్తున్నాయి. The worldly pleasures, the bodily pleasures are enjoyed even by beasts and birds and animals. కానీ మానవుడు కూడా అట్టి భౌతికమైన సుఖమునే అనుభవించడానికి ప్రయత్నిస్తే పసిపెట్టి మృగాదులకు మానవుడికి ఉండినటువంటి వ్యత్యాసమే. If man also tries to enjoy only physical pleasures, what is the difference between man and beasts and birds? Animals. ఇప్పుడు మానవుడు ఎక్కడ ఉన్నాడు? Where is man at present? కింద స్థాయి లోపల పశుత్వం ఉంటుండాలి. At lower level is the animal stage. మధ్యలో మానవత్వం ఉంటుండాలి. In the middle is the human quality. దాని టాప్ లెవెల్ లోపల డివినిటీ ఉండాలి, దివ్యత్వం ఉంటుండాలి. At the top is divinity. కానీ మానవుడు మధ్యలో ఉన్నటువంటి మానవుడు, The man who is in the middle, ఉన్నత స్థాయికి పెంచుకోవాలి కానీ he has to look upwards. కానీ కింద స్థాయికి చూడకూడదు. He should not go downwards. కనుక ఈనాడు మానవుడు ఉన్నత స్థాయికి తన దృష్టిని ప్రసరింపచేయకుండా కేవలం అధోగతి స్థాయికి మానవుడి యొక్క దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాడు. Today's man is not looking upwards, but is always looking downwards. కనుకనే మానవుడు పశువుగా మారిపోతున్నాడు. Therefore, man is becoming an animal. దివ్యత్వాన్ని ఏ రీతిగా పొందగలరు? How can man attain divinity? కనుక మనం దేవుడు 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 అని అనుకుంటున్నాము. కానీ ఈ దైవత్వాన్ని మనం పొందాలనుకుంటే మనము లో దృష్టిని మాని ఉత్పన్న దృష్టిని మనం పెంచుకోవాలి. We keep saying God and divinity, but we have to attain divinity. We have to look upwards and give up the lower thoughts. కనుకనే మానవుడు ఇన్ని ఉన్నటువంటి విద్యలు నేర్చినప్పటికీ, ఎంత ఉన్నతమైనటువంటి పదవులు ఏరినప్పటికీ, ఎలాంటి ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ సరి అయినటువంటి ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. Man may get any types of education, he may attain any number of powerful positions, but he is not able to get to the higher stage of life. కనుక మానవుడు మొట్టమొదట తన యొక్క వాంఛనను క్రమక్రమేణా కొంత అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి. First and foremost, man should try to control his desires gradually. ఎందుకంటే ఈ డిజైర్స్ పెరుగుతూ పోయే కొలది మానవత్వం క్షీణిస్తూ ఉంటుంది. As far as the desires go on increasing and multiplying, the human qualities go on declining and decreasing. ఇప్పుడు మూడు రకములైనటువంటి స్థితులు ఉంటున్నాయి. There are three types of conditions. చేయుట, Doing, చేయుట, doing, చూచుట, seeing, ఉండుట, and being. ఇది మూడు రకములైనటువంటి స్థితులు ఉంటున్నాయి. There are the three different states: doing, seeing, and being.
చూచు చేయుట అనగా ఏమిటి? దేహంతో చేస్తున్నాడు. Doing means indulging in bodily actions. అనుభవించుట అనేటువంటి మనసుతో అనుభవిస్తున్నాడు. With mind he is experiencing. ఉండుట అనేటువంటిది ఆత్మతో ఉంటున్నాడు. Being is with the self or Atma. ఆత్మ ఉండుట అనగా ఏమిటి? బీయింగ్. Being is Atma. అది ఎప్పుడు మారినటువంటిదిగా ఉంటుండాలి. It is changeless. ఈ మారినటువంటి యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే ఈ చేసేటువంటి దేహాన్ని తెలుసుకునేటువంటి మనసును కొంత అరగట్టుకోవాలి. If we want to attain the changeless divinity, to some extent we have to control the body which does and the mind. బాడీ అనేటువంటి కేవలం ఒక నీటి గుడి. The body is like a water bubble. మైండ్ అనేటువంటిది ఒక పిచ్చి కోరిక. Mind is a mad monkey. కానీ మ్యాడ్ మంకీ అనేటువంటి మైండ్ కానీ వాటర్ బబుల్ అనేటువంటి బాడీని కానీ మనం అనుసరించుకోవాలి. We should not follow the body which is a water bubble or the mind which is a mad monkey. మనం అనుసరించవలసినటువంటిది ఆత్మతత్వం, అదే కాన్షియన్స్. We have to follow the conscience or the Atma principle. కానీ ఈనాటి సాధకులందరూ కూడా ఫాలో చేయటం లేదు. But today's aspirants are not following the conscience. కేవలము దేహాన్ని మనసును మాత్రమే అనుసరిస్తున్నారు. They are following only the body and the mind. మానవుడు ఒక విధమైనటువంటి స్థిరమైనటువంటి యొక్క మనసును కలిగి ఉండాలి. Man should have a firm mind. ఈరోజు మీరు ఎంతో దూరం నుంచి ఎన్నో విధమైనటువంటి ధనము ఖర్చు పెట్టుకుని ఎంతో ప్రయాసకు ఓర్చి సుఖ సంతోషములు విసర్జించి మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం కోసం వస్తున్నారు. Today you have come from very long distances after spending a lot of money, giving up a lot of comforts in order to follow the spiritual path. కానీ వచ్చి మీరు ఏం చేస్తున్నారు? But after having come here, what are you doing? మీ యొక్క లక్ష్యం ఏమిటి? What is your aim? మీ యొక్క భావం ఏమిటి? What's your feeling? వచ్చినది ఏ కారణంతో వచ్చారు? With what purpose did you come here? ఏమి చేస్తున్నారు? What are you doing? అదే మీరు చక్కగా విచారించుకోవాలి. You have to inquire into this properly. వచ్చేది ఆధ్యాత్మిక స్పిరిచువల్ దీని కోసం వస్తున్నారు. You are coming with a spiritual goal. కానీ వరల్డ్లీ థాట్స్ ఎక్కువ డెవలప్ చేస్తున్నారు. But you are developing more and more worldly thoughts. టూ మచ్ కనెక్షన్, టూ మచ్ అటాచ్మెంట్ డెవలప్ చేస్తున్నారు. You are developing too many connections and too much of attachment. కొత్త సంబంధాలు పెంచుకుంటున్నారు. You are developing new relations. తల్లులను, తండ్రులను, మిత్రులను, పుత్రులు అందరినీ విసర్జించుకు వస్తున్నారు. You have given up all your fathers, mothers and relations. కానీ ఇక్కడ చూస్తే అనవసరమైన యొక్క బాండేజ్ అంతా పెంచుకుంటున్నారు. But here you are developing unnecessary bondages. కనుక బాండేజ్ తగ్గించుకునే కోసం ఇక్కడికి వచ్చి బాండేజ్ పెంచుకుంటున్నారు. You have come with the purpose of getting rid of the bondage. It is wrong. Hello, how are you? Good driving. ఎక్కువ కనెక్షన్ పెట్టుకుని చాలా మనసును పాడు చేసుకుంటున్నారు. You can have only superficial relations like hello and nothing more than that. Otherwise you are going to spoil your goal, aim. కనుక లేనిపోని ఈ ఆడవాళ్ళతో మగవాళ్ళతో ఆడవాళ్ళు చాలా కనెక్షన్ పెట్టుకుని మనసునంతా ఒక అనిమల్ గా మార్చుకుంటున్నారు. There is too much of mixing of men and women and the mind is becoming